వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని షిరిడి సాయిబాబా ఆలయం దగ్గర గంజాయి తరలిస్తున్న 2 మహిళలతో సహా 4గురిని కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 4గురిలో 3 తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని కె కల్లకూడి వాసులు కాగా మరొకరు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన నాగప్పారావు పర్లాకిమిడి సమీపంలోని జొరంగో నగర్లో తన తోటలో పండించిన గంజాయి కాశీబుగ్గ తీసుకొచ్చి తమిళనాడు వాసులకు విక్రయించారు. షిరిడి సాయిబాబా ఆలయం దగ్గర తనిఖీలు చేస్తుండగా గంజాయి బ్యాగులతో 4గురిని పట్టుకున్నారు. పర్లాకిమిడికి చెందిన ఎన్ అప్పారావుతో పాటు తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని కె కల్లిపాడుకు చెందిన రాజారాం, లతా పాలరాజ్, మద్దిరాదలను అదుపులోనికి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ ఎస్ఐ పారినాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. 2024 ఉదయం 7 గంటల సమయంలో సుమారుగా 7 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి గ్రామానికి చెందిన పర్లాకిమిడి దగ్గరలో సుభాష్ నగర్ దీనికి చెందిన నాగ అప్పారావు అనే ఒక వ్యక్తిని రాజారాం పాలరాజ్ తమిళనాడు జిల్లా తమిళనాడు స్టేటు తిరుచిరాపల్లి అనే దగ్గరలో కె కల్లిపూడి అనే విలేజ్కి చెందిన 3 వ్యక్తులు ముందుగా బేరం కుదుర్చుకొని ఒక 10 కేజీల గంజాయిని తీసుకురమ్మని ముందుగా చెప్పడంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నాగ అప్పారావు 10 కేజీల గంజాయిని పొట్లాలుగా చుట్టి 2 నల్లటి బ్యాగులో 2 పొట్లాలుగా 5 కేజీల గంజాయిని 2 పొట్లాలుగా తీసుకుని వచ్చి పలాస రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో సాయిబాబా గుడి ఎదురుగా వీళ్ళ 3కి అందజేయడం జరిగింది. మాకు ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మేము డిటి గారు మరియు విఆర్ఓ సమక్షంలో తీసుకుని వెళ్ళి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అక్కడ క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి వాళ్ళకి వివరాలు వాళ్ళ తాలూకా అన్నీ తెలుసుకుని దాంట్లో ఏముందనే విషయాన్ని తెలుసుకోగా 10 కేజీల గంజాయిని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వెళ్ళి తమిళనాడుకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పర్లాకిమిడికి చెందిన నాగ అప్పారావుతో రాజారాం పాలరాజ్ అనే వ్యక్తి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తీసుకురావడం జరిగింది. దీన్ని ప్యాకింగ్ చేసే నిమిత్తంలో దీన్ని 11 కేజీల 500 గ్రాములుగా ప్యాక్ చేయడం జరిగింది. ఈ 10 కేజీల గంజాయిని 11 కేజీల 500 గ్రాములుగా ప్యాక్ చేయడం వల్ల వెయిట్ వచ్చింది. దీని అంతటినీ కూడా మేము ప్రాసెస్ ప్రకారంగా చేసి స్టేషన్కి 9 గంటలకు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత సిఏ గారు నెక్స్ట్ దర్యాప్తు అధికారిగా సిఏ గారు ఉండడం కారణంతో సిఏ గారికి కండక్ట్ చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తుని సిఏ గారు కొనసాగిస్తూ ఈ కేసుని క్లోజ్ చేస్తారు. సిఏ గారు అనేది నెక్స్ట్ తదుపరి కొనసాగిస్తూ ఉంటారు. లేడీస్ నేమ్స్ లతా పాలరాజ్, రాధా మాతివనం, అలాగే లతా పాలరాజ్. ఈ రాజారాం పాలరాజుకి లతా పాలరాజ్ అనేవారు మదరు, అదేవిధంగా రాధా మాతివనం అనే ఆవిడ వాళ్ళ మదర్కి ఫ్రెండ్. వీళ్ళు 3 కూడా ఇక్కడ నుండి తమిళనాడుకి తీసుకువెళ్ళి వాళ్ళ స్వగ్రామమైన కె కల్లిపూడిలో చిన్న పట్లాలుగా చేసుకుని వీళ్ళు అమ్ముకుంటారని వాళ్ళు తెలియజేయడంతో మనం ఇదివరకు గంజాయి అమ్మడం అనేది వీళ్ళకి అలవాటుగా ఉందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల గంజాయితో పాటుగా వీళ్ళని మనం అరెస్ట్ చేసి సీజ్ చేసి తీసుకొచ్చి తదుపరి దర్యాప్తు నిమిత్తం సిఐ గారికి అప్పగించడం జరిగింది.